అలా యోగ్యుడిగా ఎంపబడినవాడు ఎవరు తెలుసు? దావీదు అన్నలందరినీ పెట్టారు. వీడు కాదు, వీడు కాదు, వీడు కాదు, వీడు కాదు, నేను ఎన్నుకున్న వారు వీరు కాదు. సమూయేలు గారు అనుకుంటాను, నేను వినింది ఏమన్నా తప్ప? అడుగుతున్నాడు యెష్షయిని, ఇంకెవరు ఉన్నారంటే ఒక్కడున్నాడు. ఆడెక్కడు అడవిలో ఏం చేస్తాడు? గొర్రెలను కాస్తాడు. అట్టనా పిలిపియండి అని దావీదు వస్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడంటే ఎవరితోటి? సమూయేలుతోటి. లేచి వానిని ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు అన్నలు సైన్యంలో లేరా? యుద్ధ వీరుల్లో ఉన్నారు, యుద్ధ ప్రావీణ్యతను కలిగి ఉన్నారు. కానీ వారు ఎవరి మీదకి దృష్టి పోలే. ఎవరి మీదకి పోయింది చెప్పండి? దావీదు. ఎందుకు పోయింది దావీదుకి మీద? దావీదు ఏం చేస్తున్నాడు? మీరు అనుకుంటారు దేవుడు ఎక్కడుంటే దయ్యం అక్కడే ఉంటుంది. ఏంటి? దేవుడు ఎక్కడుంటే ఎందుకు? ఈ బలమైన మాటలు మనం వినేసి బాగుపడిపోతే దానికి కష్టం కదా, అందుకు ఇక్కడే ఉంటుంది అంటది. నువ్వేం చేస్తావు? దొరికింది సందు ఎక్కడికి రావడానికి. సాతాను ఏం చేసింది? దొరికింది సందు. ఒక్కొక్కరిని పడగొట్టుకుంటూ వస్తుంది. ఇక్కడ ఎంత బలమైన మాటలు వచ్చినా కోపిడి పైనుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ చెవు మూసుకుపోయి ఉంటుంది కనుక చెవు పక్క నుంచి పుష్కని వెళ్ళిపోయింది. దేవుని మాట ఎక్కడికి పోవాలంట? ఎక్కడికి పోవాలా? హృదయంలోకి పోవాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలా చెప్పండి? అందుకే దేవుని వాక్యమును హృదయమనే పలక మీద రాసుకోవాలా. ఎక్కడ రాసుకోవాలా? హృదయమనే పలక మీద రాసుకోవాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఏం అవసరమై ఉన్నది? ఓరిమి అనగా ఓర్పు, నెమ్మది. ఏం కావాలంటే దేవుని చిత్తము, దేవుని వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనకి ఏముండాలా చెప్పండి? ఓరిమి, ఓపిక, నెమ్మది. తొందరపడితే అక్కడ కార్యము జరగదు. తొందరపడితే పొరపాట్లు జరుగుతాయి. అవునా కాదా? ఆయన ఎప్పుడు చేస్తాడో, ఎలా చేస్తాడో, ఎలాగొస్తుందో తెలియదు. కానీ నువ్వు ఓపికతో ఉండగలిగితే నీవు చచ్చే లోపల దేవుని వాగ్దానాలు మన జీవితంలో మనం అనుభవించగలుగుతాం. కృంగిపోతున్నావు, కృషించిపోతున్నావు. మానవుని మాట ఎప్పుడు నిన్ను కృంగదీసేదే. ఎప్పుడు ఏమి జరగాలో నీకంటే ఎక్కువ దేవునికి తెలుసు. మనుషుల మాట గిజగిజలాడిపోతావు ఎందుకు? వాళ్ళిట్టన్నారు వీళ్ళిట్టన్నారని నువ్వెందుకు మనశ్శాంతి లేకుండా బతుకుతున్నావు? మనకు నెమ్మదిచ్చే దేవుడు ఉన్నాడు. ఈరోజు అడుగు దేవుణ్ణి, ప్రభు నా చిత్తము కాదయ్యా, నా పిల్లల వివాహంలో కానీ నా జీవిత విషయంలో కానీ నాకు నీ చిత్తమే కావాలి. నీకు అప్పచెప్పు. నువ్వు అప్పచెప్పిడు నెల, నువ్వు అప్పచెప్పి చెప్తున్నావు కదా, నువ్వు ముగించు నీ బాధలన్నీ, నువ్వు అప్పచెప్పు. చూసుకో, దేవుడు నీ కొరకు ఆరంభిస్తున్న కార్యాలు ఎంత గంభీరంగా ఉంటాయో. ఆ కార్యాలు చూడడానికి కంటికి కనబడవు, చెవికి, హృదయానికి ఎట్ట జరిగింది అదే దేవుని కార్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారిని చితగొట్టేసి కుక్కను ఇడ్చినట్టు ఇడ్చి ఊరు అవతల పడేసి చచ్చిపోతాడులే అని వెళ్ళిపోతే మళ్ళీ పొద్దున్నే వాక్యానికి సిద్ధపడి ఎవరిచ్చారన్న శక్తి? దేవుడు. అసలు అపోస్తుడైన పౌలు గారి జీవితంలో జరిగిన సాక్ష్యాలు చాలా గొప్పవి, చాలా గొప్పవి, చాలా గొప్ప. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? తండ్రి శిక్షింపని కుమారుడు. ఆయన మాటకు మనం లోబడాలా? ఆయన శిక్షకు మనం ఏమవ్వాలా? లోబడాలా. ఆయన శిక్షించేది కొంచెమే, కానీ
మన కర్మతః పాపులం, జన్మతః పాపుల నుంచి వస్తున్న పాపములు ఘోరమైనవి. ఆ ఘోరమైనవన్నీ ఎవరు తీసేసుకున్నారంట? దేవుడు తీసేసుకుని మనం విలువ పెట్టి కొన్న వారిగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. సాతాను అంటున్నాడు, ఇప్పుడు వీరు నీ సొత్తు కాదు, ఇప్పుడు వీరు నా సొత్తు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వారు నా సొత్తు అవ్వడానికి నేను సమస్తాన్ని ముగించాను. ఇప్పుడు వారు నా పిల్లలుగా అవ్వడానికి వారికి ఏర్పాటు చేసిన పరుగు పందెములు ఏమవ్వాలి? పరిగెడుతూ ఓపికతో పరిగెత్తాలా. నువ్వు పరిగెడుతుంటే మధ్యలో ఎవడో కూడా 500 వేస్తాడు, ఇవి నీవేనా అంటాడు. అది నాదే అని ఆగావా, నీ వెనకున్నోడు ముందుకు. కనుక సాతాను చేసే పనులు ఇవే. నువ్వు విశ్వాసంతో పరిగెడుతున్న ఏదో కష్టం తెచ్చి పెడుతుంది. ఆ కష్టముతో నీ హృదయం అంతా ఏమవుతుంది? నొచ్చుకుని యాలే అని అక్కడే ఆగిపోతున్నావు. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఆఖరికి మరణకరమైన రోగము నాకు సమీపించిన నేను మాత్రం ఆయన్నే చూస్తాను, ఆయన వైపే పరిగెడతానన్న వారు ఎవరు ఉన్నారా? చెప్పండి. భక్తుడు అన్నాడు, నాకు ముందు నడచిన జయశాలి శ్రీ. ఎవరంట ఆయన? మన అందరికంటే ముందు నడిచిన వాడు. ఎవరైనా జయశాలి. పిలువబడిన వారు అనేక మంది అయితే దాంట్లో ఎంపిక చేయబడిన వారు కొందరే. ఈరోజు చర్చికి పోయినంత మాత్రాన, రక్షణ పొందినంత మాత్రాన మనం అందరం పరుగు పంద్యాల్లో ఉన్నామండం చాలా తప్పు. పరుగు పందెములో మనం ఉండాలంటే ఇందాక మీకు చెప్పాను, ఎలాంటి పందెములో విశ్వాసులు పరిగెత్తాలి తెలుసా? ఎలాంటి పందెములో పరిగెత్తాలి? చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. జాగ్రత్తగా అందరు తీసుకోండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకుందాం. నిదానంగా చదవండి. క్రీస్తు యేసునకు కలిగి ఉన్న ఈ మనస్సు ఎవడైతే పందెములో ఓపికతో పరిగెడతాడో తెలుసా? వాడికి ఏముండాలంట? క్రీస్తు యేసునకు కలిగి ఉన్న ఈ ఎవడికుందా మనసు ఈరోజు మీలో? క్రీస్తు యేసునకు కలిగి ఉన్న ఈ మనస్సు. మీరును కలిగి ఉండుడి. ఎవరు మీరంటే ఏంటి? నేను కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. ఆయన ఎవరంటండి? దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని మనుషుల పోలికగా పుట్టి. ఎలా పుట్టాడంటండి ఆయన? చెప్పండి. మనుషుల పోలిక. ఎవరి పోలిక? మనుషుల పోలికలో ఆయన పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. అంటే ఎవరితో ఉండే భాగ్యం ఉంది యేసు ప్రభు వారికి? దేవునితో ఉండే సమాన హక్కు ఉంది. ఎంతమంది తండ్రులు ఉన్నారు ఇక్కడ? చేతుల పైకి తండ్రులు. మీ పిల్లలు అంటే ఇప్పుడు తాడి చెట్లాగా ఎదిగిపోయారు. చిన్నగా ఉన్నప్పుడు ఎత్తుకున్నప్పుడు వాళ్ళు గుండెల మీద తన్నేవాళ్ళ లేదా? మెడల మీదకి ఎక్కేటోళ్ళ లేదా? జేబులో ఏది పెడితే తీసేటోళ్ళ లేదా? చెప్పండి అమ్మా, చెప్పండి. అమ్మలారా, మీ పప్పు డబ్బాల్లో, ఉప్పు డబ్బాల్లో, పేపర్ల కింద దాపెట్టుకున్న డబ్బులు ఆ పిల్లలు తీసేసేటోళ్ళ లేదా? చెప్పండి. తీసినేమని అనేదానివా? ఎందుకు? నా పిల్లలు అంటే హక్కు వారికి ఉంది. ఇప్పుడు దేవుడు కూడా మన ఎడల చెప్పండి హక్కు కల్పించాలనే. అంటే ఎవరితో గడిపే? దేవునితో. ఆయన అందుకే తండ్రితో సమానంగా ఉన్నవాడు ఏమైపోయాడంటే అదే భాగ్యంగా ఎంచుకోకుండా నాకు ఇవ్వబడిన ఈ భాగ్యము నేను అనేక మందికి ఇవ్వాలి అని ఆయన శరీరధారుడుగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన చేసిన కార్యాలకు ఏమిచ్చినా మనం రుణము తీర్చలేం. వచ్చే ఆదివారం ప్రభు బల కదా.
అసలు యేసు రక్తము ఎందుకు పరిశుద్ధమైనదో మీకు నేను బోధించబోతున్నాను. ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధికి రండి. అర్థమవుతుందా? ఇప్పుడు నీవు ఏ పందెంలో పరిగెత్తాలి? నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన పందెం. ఆ పందెంలో పరిగెత్తాలను నువ్వు ఎవరి రూపాన్ని కలిగి ఉండాలి? ఎవరి మనసును కలిగి ఉండాలి? గుర్తుపెట్టుకోండి, ఆయన రూపము మనము దాల్చకుండా మనము చచ్చి ఆయన మనలో బ్రతకకపోతే మనము దానిలో పరిగెత్తలేము. అవునా? అందుకే పౌలు గారు సౌలుగా చచ్చిపోయాక పౌలుగా అయ్యాక అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? ఏం మాట్లాడుతున్నాడు? నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును నేను కడముట్టించి తిని, నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని. సౌలుగా ఉన్నప్పుడు ఎవడికి రా విశ్వాసం, ఎవడి మీద రా విశ్వాసం, చంపేస్తా అన్నాడు. ఇప్పుడు పౌలుగా మారాక ఏమంటున్నాడు? చెప్పండి, మాట్లాడండి. ఏమన్నాడు? నేను మంచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:14 చూడండి ఒకసారి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఎక్కడికి పరిగెడుతున్నాను? గురి యొద్దకే. మన గురి ఏంటి? లోక సంబంధమైన తండ్రులకు ఎలా ఉంటుందంటే గురి, ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని మిద్దలు కట్టించి ఇచ్చేయాలి. నా కడుపున పుట్టారు కనుక ఏంటి, నా కడుపున పుట్టారు కనుక ఎవరికి ఎన్ని మిద్దలు కావాలంటే అన్ని మిద్దలు, వాళ్ళకి ఆస్తి బాగా కూడబెట్టాలి అనే ఆలోచన. కానీ నిజంగా దేవుని బిడ్డకు గురి ఏమై ఉండాలా? రక్షణ మార్గములో నేను ఏ విధంగా నిలబడ్డానో నా పిల్లలు కూడా అదే రక్షణను కొనసాగుతూ ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం. ఆస్తి సంపాదించొద్దని నేను అన్ను, సంపాదించు, కానీ ఆస్తిని నిలబెట్టుకోగలిగిన గుణగణాలు ప్రభులో వారికి నువ్వు నేర్పించు. అవునా? ఈరోజు ప్రతి ఒక్కరు చూడండి, తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిన ఆస్తిని బట్టి ఏమవుతున్నారు? కొట్లాడుతున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కొంతమంది తాగుబోతులై, కొంతమంది తిరుగుబోతులై వారికి ఉన్న సమస్తాన్ని అమ్ముకుని రోడ్డున పడేవారు లేరా? ఈరోజు వరకు నా పిల్లలకు ₹1 దాచిపెట్టలే నేను. ఏ రోజు వరకు చెప్పండి? ఎందుకో మొన్న గుండె పటక్మనింది. ఎందుకో తెలుసా? పిల్లలు చేతికి వచ్చేస్తున్నారు, ఆడపిల్లలు తొందరగా పెరిగిపోతున్నారు కదా, ఎట్టబ్బా ఏం లేవు అనిపించింది. మళ్ళీ ఆత్మనింది, ఏం రట్టబోతున్నావు, ఎంతవరకు చేసిన దేవుడు లేడా? అంతే. ప్రభా క్షమించిన ఆయన, ఏదైనా నువ్వే. కూడబెట్టుకుంటే పాసిపోతుంది, కూడబెట్టుకుంటే పాకర పడుతుంది, పాసిపోతుంది. అదే పారే నీటి లాంటి నీ ఆశీర్వాదం ఉంటే ఎప్పుడు ముంచుకుంటే అప్పుడు అమృతమే. దేవునికి స్తోత్రం. ఎప్పుడు తాగుతే అప్పుడు మధురమే. అందుకే మన ఆస్తి ఎవరై ఉండాలో తెలుసా? మన గురి ఎవరై ఉండాలో తెలుసా? చెప్పండి. పౌలు గారు అంటున్నారు, ఏమంటున్నారు? నేను మంచి పోరాటమును పోరాడాను. ఆయనే మాట్లాడుతూ, నేను నా గురి యొద్దకే నేను ఏం చేస్తున్నా? నాయన డ్రైవర్ అనుకో, పిల్లలు కూడా డ్రైవర్ అవ్వకూడదు. నాయన ఇటుకల ఫ్యాక్టరీలో పనిచేస్తే పిల్లలు కూడా ఇటుకల ఫ్యాక్టరీలో పని చేయకూడదు. నాయన ట్రాక్టర్ ఊపితే నువ్వు కూడా ఊపకూడదు. నీ పిల్లలు నీ స్థితిని మార్చేటట్టుగా నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయాలా? అయ్యా, మా కష్టాలు, మా శ్రమలు, మా ఇరుకులు, మా ఇబ్బందులు అన్నీ నువ్వు చూచావు, వాటి నుంచి నన్ను విడిపించావు. నా పిల్లలు ఇది కాదు, దీనికంటే ఉన్నతమైన స్థితి నీలో అనుభవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్థితి? ఏ స్థితి? ఏ స్థితి? నాకంటే ఉన్నతమైన స్థితి. ఇప్పుడు మీ పిల్లలతో మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారా? చెప్పండి. చక్కగా మాట్లాడరా, వాట్ యూ గో అవుకో అంటావు అని నోరు కూడా తిరగదు నీకు మాట్లాడడానికి. సిట్టు డాడీ అన్నాడు అనుకో, వీడేదో తిట్టాడని కొట్టేసే డాడీలు కూడా ఉన్నారు. స్టాండ్ డాడీ అంటే నన్నే లెగమనంత. అవునా కాదా? ఆలోచించే. ఈరోజు నీకు తెలీదు, రేపో మాపో మనం పోతాం.
పిల్లలు వయసుకు వచ్చి వారు మన వయసుకు వచ్చేపాటికి స్థితులన్నీ తారుమారులు అయిపోతాయి. చెప్పండి చెప్పండి. అప్పుడు పుల్లయ్య అంటే యూ పుల్లయ్య, వాట్ ఈస్ దిస్ పుల్లయ్య అంటారు వాళ్ళు. అందుకే పేర్లు కూడా చాలా డిఫరెంట్గా పెడుతున్నారు పుట్టిన పిల్లలకు ఇప్పుడు. అవునా? నాలుకలు తిరగని ఒకప్పుడు అంటే ఆ చెట్టు ఈ చెట్టు ఆరా ఈరా అంటే సరిపోయింది. ఎందుకు? మన కాలం ఇట్లా. ఇప్పుడు వచ్చే కాలం ఏ కాలం అంట గీత? కంప్యూటర్ కాలం. ఏ కాలం చెప్పండి? యాపపుల్ల అని పేరు పెట్టాను. యూ యాపపుల్ల, వాట్ ఈస్ దిస్ యాపపుల్ల అంటాడు వాడు. అంటే ఎవరి పేర్లు చెప్పినా బాధే, చెప్పలేం. పాత పేర్లు ఉన్నానుకో మళ్ళీ సార్ నన్నే అన్నాడని ఎందుకు, అందుకే యాపుల్ అంటున్నా. ఇంక యాపుల్ అని పేరు ఉందంటే అంత దరిద్రుడు ఎవరు లేడు. ఇంకా ఒకసారి పాస్టర్ల మీటింగ్ పోతున్నాం. పాస్టర్ల మీటింగ్ పోతే టిఫిన్ తింటున్నాం. చట్నీ అయిపోయింది. ఏమైపోయింది? చట్నీ అయిపోయింది. ఏమండి కొద్దిగా చట్నీ వేస్తారంటే, ఒరే పాపి వచ్చి చట్నీ వేయరా అంటున్నాడు. ఏంటి? పాపాన్ని కూడా పేరుగా పెట్టేసుకున్నారు జనాలు. ఏంటంట? ఒరే పాప. ఈడేంటి నేను చట్నీ అడితే నన్ను పాప అంటాడేంటి అనుకుంటున్నాను నేను. అర్థమైంది? ఇప్పుడు మర్చిపోలేను ఆ మాట. ఆ విజయవాడ దాటుతున్నప్పుడు ఇక్కడే కదా అని గుర్తుకొస్తుంటారు. ఒరే పాపి చట్నీ అంటే అన్నాడు. ఒరే పాపి, పేరే పాపి. అందుకే మనం పేర్లేమి. అందుకే ఒకప్పుడు పాస్టర్లకు తెలివి లేకుండా అన్ని బైబిల్ పేర్లే. ఏం పేర్లు? యోసేపు, దానియేలు, రక్షకుడు, ఇంకా పరలోకం, ఇంకా అన్ని దేవుని పేర్లే. ఈ పనికి మళ్ళీ బతుకులన్నీ ఎక్కడున్నాయంటే సారాల దగ్గర, మందుల దగ్గర, తాగుబోతు తిరుగు. ఎవరు రావిడంటే దానియేలు గాడురా. ఏంటి? దానియేలు ఎక్కడ గడిపాడు? మాట్లాడండి. ప్రార్థనలో గడిపి దేవుని దర్శన వరమును దాని తరుబూదును పొందుకుని రాజులకే దేవుని మాట చెప్పినోడు. ఇప్పుడు ఇటు పేరేం పెట్టాడు పాస్టర్? ఈ దానియేలు పెద్దగా ఇప్పుడు ఫుల్ పడిపోయాడు. ఎవడు రావాడంటే ఆ దానియేలు గాడురా. చిన్నప్పుడు మాకున్నాడు చెరినార్లో ఒకడు యేసు. ఏంటి కల్లుపెంట్లోనే ఉన్నాడు యేసు. యాడా? అసలైన యేసేమో ఆ కళ్ళు పెంటల నుంచి విడిపించడానికి వస్తే ఎవడో దరిద్రుడు పెట్టిన పేరు. నేను అదగంట అసలు దేవుని పేర్లు కానీ బైబిల్ ఉన్న పేర్లు కానీ మనకెవ్వరికి పెట్టుకోవడానికి అర్హత లేదు. ఒరే యేసు అని పిలుస్తాడు. కళ్ళు పెంట కాడికి పోయి ఆడు పాడు ఏమరా అంటాడు ఆడు. అసలు యేసు అనే పదము పలకడానికి కూడా మనము ఎందుకు? అది ఎవరి పేరు? తన మహిమను విడిచిపెట్టుకుని నరవతారములో మన కొరకు ఈ లోకానికి వచ్చిన దైవ నరుని పేరది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నాకు ఎవరన్నా పేర్లు పెట్టమంటే చాలా ఆలోచిస్తాను నేను. నా పేర్లన్నీ ఆశీష్, అర్పిత్, రోజీ, లిల్లీ, జాస్మిన్, చెప్పండి ఇట్లాంటి సెక్యులర్ పేర్లే పెడతాను నేను. కొంతమంది భయం దేవుని పేర్లు పెట్టుకుంటే సార్ ఏం రావు గవర్నమెంట్ నుంచి ఏమి చెప్పు గవర్నమెంట్. అందుకే ఈరోజు చాలామంది మన మీద పడేది ఎందుకో తెలుసా? ఉద్యోగాల్లో ఒక పేరు, చర్చిలో చెప్పండి చర్చిలో ఏమో యోసేప్. అక్కడికి పోతే లక్ష్మణ, మన పెద్ద లక్ష్మణ, చిన్న లక్ష్మణ, మధ్య లక్ష్మణ, లొడ్డ లచ్చన్న. ఎన్ని పేర్లు? పెద్దక్క, బుడ్డక్క, పొట్టక్క, పొడువక్క, పేర్లన్నీ ఉన్నాయి లేవా? కొంతమంది పేర్లు అంటే బాలేనా వచ్చేది. బుడ్డక్క అంట. ఏంటి ఇదేం పేరే బుడ్డక్క అని పెట్టినంటే అది బుడ్డగా ఉంటుందని. ఇది బారక్క అంట, ఎవరికి పొడవు ఉందని. యాక అమ్మ పేర్లు ఎవరికైనా ఉంటే క్షమించండి, వచ్చింది కనుక చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించి చెప్పట్లే. బుడ్డక్క. కొన్ని ఊర్లోకి పోండి, చిన్న మాదన్న, పెద్ద మాదన్న, నడిపి మాదన్న, పొడువు మాదన్న, పొట్టి మాదన్న, పొయ్యే మాదన్న, వచ్చే మాదన్న, ఏ మాదన్నని పిల్లలు అర్థం కాదు.
ఇప్పుడు కొంపదీసి అందరూ పొడుగు ఇంట్లో ఉన్నానుకో, ఓయ్ లక్ష్మణ్ అంటే అందరూ వచ్చేస్తారేం బయటికి? అవునా కాదా? ఏం పేర్లు పెడతామో మనకు చెప్పండి, ఏం పేర్లు పెడతాం మనకు తెలీదు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉంటే దేవుని కొరకు నిత్యంగా బతుకుతాం. అందుకే నేను ఒక మాట చెప్తాను, యేసు యొద్దకు రమ్ము, యేసును నీవు నమ్ము, దులుపు నీలో పాపపు దుమ్ము, అప్పుడు పరిశుద్ధతయే నిన్ను కమ్ము, సాతాను ఎదిరించుటకు నీకు కలుగు దమ్ము. అర్థమవుతుందా? యేసు ప్రేమను అందరికీ ఇమ్ము, అప్పుడు పరలోకములో దొరుకును నీకు మంచి సొమ్ము. దేవునికి స్తోత్రం. ఈరోజు మన ప్రయాస అంతా కూడా మంచి సొమ్మును ఎవరిచ్చే సొమ్ము అది? మనకు వచ్చే సొమ్ము ఉంటుంది పోతుంది, ఉంటుంది పోతుంది, ఉంటుంది. కానీ దేవుడిచ్చే సొమ్ము అది ఎన్నటికీ ఆశీర్వదింపబడుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు సొమ్మిస్తాడంట అనొద్దు, దేవుడు సొమ్మే రక్షణ. దేవుని సొమ్మే ఈ రక్షణను కూడా దొంగిలించడానికి సాతాను నీ దగ్గరకు వస్తున్నాడు. జాగ్రత్త. అందుకే యేసు యొద్దకు రమ్ము, యేసును నీవు నమ్ము, దులుపు నీ పాపపు దుమ్ము, అప్పుడు పరిశుద్ధతయే నిన్ను కమ్ము, సాతానును ఎదిరించుటకు నీకు కలుగు దమ్ము. దాన్ని జయించాలంటే ఏం కావాలి? మనకు దమ్ము కావాలి. యేసయ్య ప్రేమను అందరికీ ఇమ్ము. నీ దగ్గరికి వచ్చే వారికి అందరికీ దేవుని ప్రేమ అంటే ఏంటో నువ్వు తెలుపు, అప్పుడు పరలోకములో దొరుకు మంచి సొమ్ము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరుగు పందెం పెట్టేవారికి ఒక పరిమితి ఉంటుంది. ఉంటుందా ఉండదా? చెప్పాలి త్వరగా. నేను ముగిచ్చేస్తున్నా. బయట భయంకరమైన వర్షం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పొద్దున్న అందిన వార్త, వర్షాలకు 10 మంది చచ్చిపోయారంట. ఎంతమంది? మనం బతికే ఉన్నాం. అందరూ హల్లెలూయా చెప్పండి. అందరం హల్లెలూయా చెప్పండి. దేనికి బతుకున్నందుక చెప్పండి? బతికించిన దేవుని యొద్ద ఉన్నందుకు. హల్లెలూయా. బతికినందుకు కాదు, ఏంటి? బతికించిన దేవుని యొద్ద. అందుకే ఈరోజు నీ అన్నిటికీ ముగింపు పలుకు. దేవుడు నీలో ఆరంభించే గొప్ప ఆరంభాల కొరకు ఎదురు చూడు. ఏం చెప్తున్నాను ఇప్పుడు మీకు నేను? అవునా కాదా? ఇప్పుడు పిల్లలకి పెడతారు, పెద్దలు దానికి 200 మీటర్లో 500 మీటర్లో లేకుంటే ఒక 1/2 కిలోమీటరు ఉంటుంది. మరి మన పరిమితి పెట్టేది ఎవరో తెలుసా? చెప్పండి చెప్పండి. 20 సంవత్సరాలు పరుగా, 10 సంవత్సరాల పరుగా, 50 సంవత్సరాల పరుగా, 100 సంవత్సరాల పరుగా ఎవరు పెడతారంట మన పరిమితులు? చెప్పండి చెప్పండి చెప్పండి. ఇప్పుడు చిన్న పిల్లోడు నిన్ను చూసి పరిగెత్తుకుంటూ 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 వస్తే నువ్వేం చేస్తావు? చెయ్యిలా చేతగానే పడు. నీ పరుగు ముగింపుకు వచ్చినప్పుడు దేవుడు కూడా అలా చేతులు చాచుతాడు, ఆయన కౌగిట్లోకి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. ఎంత సంతోషం అండి. అందుకే నీతో గడిపే ప్రతి క్షణము నాకు ఆనంద బాష్పాలు. దేవుని సన్నిధికి మించిన సన్నిధి ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఆయన సన్నిధి, ఆయనతో గడిపే అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటే ఆయన నన్ను స్వాధీనపరుచుకోగలిగిన కృప దేవుడిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. గిరిప్రసాదంలో ఒక చిన్న పాప ఉంటుంది. నేను ఎత్తుకోకపోతే అలాగే చూస్తూ ఉంటుంది. నేను ఇలాగ అన్నాను అనుకో, 2 చేతులు ఇలాగని మీదికి వచ్చేస్తుంది. అలాగ అనిపించినప్పుడు తండ్రికి ఏమనిపిస్తుంది? ఎత్తుకోవాలనిపిస్తుంది. అవునా అవునా కదా? చెప్పండి. ఒక మామూలుగా శారీరకంగా పుట్టిన పిల్లల్నే మనం ఎత్తుకుంటే ఎంతో ముద్దులు పెట్టి సంబరపడతామే. మరి అలాగే నన్ను కూడా దేవుడు ఎత్తుకుని ముద్దులాడాలి కదా. అలాగే దేవుడిని ఎత్తుకుని ఈ పిల్లలకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా నన్ను విడిచిపెట్టలేదే నా తల్లి, నా కొడుక అని దేవుడిని నేను చేయాలా? చెప్పండి. దేవుడిని నేను చేయాలా? కౌగులించుకోవాలి కదా.
అందుకే తప్పిపోయిన కుమారుడు మరలా తప్పులెరిగి దేవుని తండ్రి యొద్దకు వస్తున్నప్పుడు తండ్రి చెప్పులు లేకుండా పరిగెత్తాడంటే ఎవరి వైపు అండి? కుమారుని వైపు. గొప్పవారు చెప్పులు లేకుండా పోతే వారికి అది అవమానము. కానీ కుమారుడు దొరికిన సందర్భంలో ఆయనకు ఏవి గుర్తుకు రాలేదు. ఒకటే గుర్తుకొచ్చింది. ఏంటో తెలుసా? నా కొడుకు తప్పిపోయాడు, మరలా నా యొద్దకు వచ్చాడు. రాకెళ్ళిట్రా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆలోచించండి, కుమారుడు ఎలాగొస్తున్నాడు? ఓ కంపువాడిగా, బట్టలు లేనివాడిగా, ఏదో చిన్న దుస్తు కట్టుకున్న వాడిగా, గడ్డం పెంచుకుని మాసిపోయిన జుట్టు, భయంకరమైన స్థితిలో కర్ర పట్టుకుని వస్తుంటే అల్లంతా దూరాన చూసిన కొడుకు ఏం చేశాడు? తండ్రి ఏం చేశాడు తెలుసా? వీడే నా కొడుకు అమాంతముగా వెళ్ళి వాసన చూడలేదు, వాడు ఏ పరిస్థితిలో ఉన్నాడో చూడలేదు, ఏ స్థితిని వాడు పోగొట్టుకున్నాడో ఆ స్థితి యొక్క విలువ వాడికి తెలిసిందని వచ్చి ఇలాగా మెడ మీద ముద్దు పెట్టి ఏం చేశాడంట? అలా కలిగింపచేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కుమారి హక్కుని మళ్ళా వాడేమని వచ్చాడు? నా తండ్రి ఇంటిలో ఒక పనివాడిగా నేను చేరతాను. ఎప్పుడొచ్చిందంట బుద్ధి? పందులతో త్రోయబడినప్పుడు. దాన్ హీ కేమ్ టు సెన్స్ అని ఉంది ఇంగ్లీష్లో. అప్పుడు వానికి జ్ఞానోదయము, బుద్ధి కలిగి. ఈరోజు అలా నువ్వు తప్పిపోయావేమో. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నా తండ్రి మరలా నీకు కుమారత్వాన్ని, కుమార్తత్వాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన నీ కొరకు తన మర్యాదనంతటిని విడిచిపెట్టడానికి. అందుకే ఆయన మన కొరకు దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. దరిద్రునిగా వచ్చాడు, దరిద్రునిగా వచ్చాడు, దరిద్రునిగా వచ్చాడు. ఎవరితో సమానం అంటండి? తండ్రితో సమానముగా ఉన్న ఆ భాగ్యమును వదులుకున్నాడు. ఎవరి కొరకు? నేను ఒక్కడిని కాదు నా తండ్రితో ఉండడం, ఆయన సృష్టించిన పిల్లలందరూ ఆయనతో ఉండాలి. అందుకే కదా నీతో గడిపే మోకరించినందరూ క్షణము ఆనంద బాష్పాలు ఆగమయా, నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగమయా. ఆయనతో గడిపే సమయాన్ని నువ్వు ఇవ్వగలుగుతున్నావా? ఆలోచించు. మన ముందు గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనల్ని కమ్ముకొని ఉంది. ఇంటికి వెళ్ళక చదువుకు ఇబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. వారి విశ్వాసములను బట్టి వారు దేవుని కొరకు పడిన సమస్యలు, ఇరుకులు, ఇబ్బందుల గురించి అన్ని రాసినాయి. అక్కడ అన్నీ జయించడానికి కారణం విశ్వాసము. నువ్వెందుకు నమ్మలేకపోతున్నావు? నువ్వెందుకు నమ్మి దాన్ని పొందలేకపోతున్నావు? ఆలోచించు. ఈ దినము ప్రభువు నిశ్చయముగా నాతో నీతో మాట్లాడాడు. మన ముందు ఒక పరుగుంది. ఆ పంద్యములో నువ్వు నెగ్గగలుగుతున్నావా? దేవుణ్ణి నెగ్గించగలుగుతున్నావా? లేకపోతే సాతాన్నే నెగ్గేటట్టుగా చేస్తున్నావా? ఇది దేవుడిచ్చిన పోరాటం, ఆత్మీయ పోరాటం ఇది. దీనిలో నువ్వు నిలబడగలిగితే దేవుడే స్వయముగా తన బహుమతి నీకు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. పరిశుద్ధుడా, చెప్పిన వాణిని దాసుడు, నా మట్టి జ్ఞానమును మరుగుపరిచి మాతో నువ్వు మాట్లాడావు. వందనాలయ్యా. మా ముందు పెట్టబడిన
ఈ పంద్యములో ఓపికతో పరిగెత్తే కృప దయచేయండి. మమ్మల్ని బలహీనపరుస్తున్న అంధకార శక్తులను మాలో నుండి బయటకు పారదోలమని ప్రార్థిస్తున్నాను. నిన్ను నెగ్గించే బిడ్డలుగా, నిన్ను మెచ్చే బిడ్డలుగా మమ్మల్ని మీరు చేసి నడిపించి కార్యమును జరిపించి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు నీకు ఆరోపిస్తూ ఈ మాటలన్నీ మా హృదయాల్లో నాటబడి గొప్ప ఫలభరితముగా మా జీవితాలు ఉండే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.